జై దుర్గాభవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, చూడమ్మా, నీకే ఇదే చెబుతున్నా, ఎక్కడో చూస్తావెందుకు? ఒక్క క్షణం ఆగి దుర్గమ్మ చెప్పే ఈ శుభవార్తను విను. అస్సలు వదులుకోవద్దు. ఏముందులేని పక్కన పెట్టేసినా తరువాత ఇబ్బంది పడాల్సింది నువ్వే. ఎందుకు తల్లి అలా చుట్టూ చూస్తున్నా? నేను ఎవరినో పిలవడం లేదు. ఇదిగో నిన్నే పిలుస్తున్నాను. నా బిడ్డవైన పరమ భక్తుడివైన నిన్నే నేను పిలుస్తూ ఉన్నాను. నీతోనే నేను మాట్లాడుతున్నాను. అందుకే ఈ సందేశాన్ని నీకోసంగా నేను తీసుకొచ్చాను. ఒక గొప్ప కోరిక నీ మనసులో ఒక తీరనటువంటి భారమై నిన్ను నిరంతరం కూడా వేధిస్తూ ఉంది కదా, ఒక ప్రశ్నగా. నా బాధ ఎవరికి అర్థం కాదా అమ్మా? నేను ఇలానే మిగిలిపోతానా అని నువ్వు పడుతున్న ఆందోళనంతా ఈ దుర్గమ్మకి తెలుసు. లోకం నిన్ను అర్థం చేసుకోవడం లేదని, నీ త్యాగాన్ని గుర్తించడం లేదని నువ్వు కుమిలిపోవద్దు తల్లి. ఈ దుర్గమ్మ నీ తల్లిగా తండ్రిగా నీ సర్వస్వమే ఉన్నటువంటి నాపై నీ భారం వేశావు కదా. నీ మౌనంలో ఉన్నటువంటి వేల అర్థాలు నాకు తెలుసు. నీ కన్నీటి వెనుక ఉన్న సుదీర్ఘమైన బాధ నాకు తెలుసు. నేను నీ పక్కనే ఉండి నీ కన్నీళ్లు తుడుస్తున్నాను. గమనించమ్మా, చాలా కాలంగా నువ్వు ఒక అద్భుతం కోసం, మంచి మలుపు కోసం నిరంతరం కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని ఎదురు చూస్తున్నావు కదా. ప్రతి ఉదయం ఒక ఆశతో మేల్కొంటున్నావు. ప్రతి రాత్రి నిరాశతో నిద్రిస్తున్నావు. ఇది ఎప్పటికైనా జరుగుతుందా? అసలు ఈ దుర్గమ్మ నా మొరను ఆలకిస్తుందా? నా ప్రార్థనను భగవంతుడు ఏమాత్రమైనా చూస్తున్నారా, వింటున్నారా అని నిన్ను నువ్వు 1000 సార్లు ప్రశ్నించుకుంటూ మానసికంగా కృంగిపోతూ కన్నీరు పెట్టుకుంటూ ఉన్నావు కదా. పిచ్చి తల్లి, ఈ దుర్గమ్మ నేను నీ ఇంట్లోని అదృశ్య రూపంలో సంచరిస్తుండగా, నీ పూజ గదిలో నీ దీపం వెలుగులో నేనుండగా, నీ ప్రతి శ్వాసలో నా నామం ప్రతిధ్వనిస్తూ ఉండగా నీకు అసాధ్యమైనది ఏముంటుంది చెప్పు? నువ్వు పడుతున్నటువంటి ఈ సుదీర్ఘ నిరీక్షణ వృధాగా పోదు. ఏ శుభగడియ కోసం నువ్వు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశావో ఆ సమయం ఇప్పుడు నీ వాకిట ముందు నిలబడి తలుపు తడుతుంది. నీ మనసులో ఉన్నటువంటి అగాఢమైన అత్యంత పవిత్రమైన కోరిక ఏదైనా సరే నాకు క్షుణ్ణంగా తెలియజేశావు కదా. అది ధర్మబద్ధమైనదని నాకు తెలుసు. ఎవరికీ కూడా అపకారం చేయనిది. కేవలం నీ ఆత్మ గౌరవానికి, అలానే నీ మనుగడకు మాత్రమే సంబంధించిందని నాకు తెలుసు. లోకులు ఏమనుకున్నా సరే, కాలం ఏమని తీర్పించినా సరే, నేను మాత్రం నీకు అన్యాయం చేయనమ్మా. నీ కోరికలో ఉన్నటువంటి స్వచ్ఛత నాకు బాగా తెలుసు. ఈరోజే ఆ కోరికను సంకల్పబద్ధంగా నెరవేర్చడానికి నేను సిద్ధమయ్యాను. నా ఆశీస్సులు, అనుగ్రహం నీపై పుష్కలంగా ఉంటాయి. నిశ్చింతగా ఉండు చాలు. ప్రశాంతంగా ఉండు. లోకానికి అసాధ్యం అనిపించేది, ప్రపంచం సాధ్యం కాదు అని కొట్టి పారేసేది నా బిడ్డవైనటువంటి నీకు సుసాధ్యమయ్యేలా ఏదైనా సరే చేస్తాను. ఇది నేను చేస్తున్న వాగ్దానం. ఇది నా మాట. నా మాట ఎంతో బలమైనది, తిరుగులేనిదని తెలుసు కదా. నేను ఎప్పుడూ కూడా నా భక్తులకు చెప్పేది రెండే రెండు: ఓర్పుతో ఉండండి, సహనంతో ఉండండి చాలు అని. మీరు పడ్డ కష్టాలు, సమాజం పెడుతున్న ఇబ్బందులు, అలానే మిమ్మల్ని నమ్మిన వారు వెన్నుపోటు పొడిచినా మీరు మాత్రం మీరు చూపినటువంటి అమితమైనటువంటి ఓర్పే నాకు నా కంటిలోకి ఉంటాయి. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి అగ్ని పరీక్షలో నువ్వు ధైర్యంగా నిలబడ్డావని నాకు తెలుసమ్మా. ఒక్కొక్కసారి నీకు నాపై కోపం వచ్చినా మళ్ళీ నా పాదాల్ని ఆశ్రయించావు. ఇప్పుడు నీ యొక్క అంటే ఆ గొప్ప ఓర్పుకు అద్భుతమైన ప్రతిఫలం ఇచ్చే కాలం ఆసన్నమైంది. నిశ్చింతగా ఉండు. ఆకాశం నుండి అమృతం కురిసినట్లుగా నీ ఎడారి లాంటి జీవితంలో ఆనందపు సెలయేర్లు ప్రవహించేలా చేయబోతున్నాను. నీ కళ్ళల్లో ఉన్న కన్నీరు మొత్తం తుడిచి నీ ముఖంలో నిత్యం కూడా చిరునవ్వును నింపే బాధ్యత నాది. బాధపడకు, అలానే అసహనంగా అస్సలు ఉండకు. నేను నీకు భరోసా ఇస్తున్నాను కదా. నీ ప్రయాణంలో ఎదురవుతున్న అవరోధాలను చూసి భయపడకు, అస్సలు వెనకడుగు వేయకు. నీ మార్గంలో ఉన్న ప్రతి ముళ్ళును, ప్రతి రాయిని, నిన్ను అడ్డుకునే ప్రతి అడ్డంకిని కూడా స్వయంగా నేనే ఏరిపారేస్తాను. ఇక నువ్వు పడుతున్న మానసిక క్షోభకు, అలానే సామాజిక ఇబ్బందులకు, నీ చుట్టూ ఉన్నటువంటి పేరుకుపోయిన ఆర్థిక సమస్యలకు ముగింపు పలికే రోజు వచ్చేసింది. ఇది నువ్వు ఎవరికీ తెలియకుండా గుండెల్లో దాచుకున్నటువంటి ఒక బాధ. లోకమంతా ఆశ్చర్యపోయేలా నేను సఫలం చేస్తాను. నిన్ను తక్కువ చేసినటువంటి శత్రువులు సైతం నీ విజయాన్ని, నీ నవ్వును చూసి నివ్వెరబోతారు, నోరెళ్లబెడతారు. నీ కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణలు వేడుకుంటారు. ఇక నీ చుట్టూ ఉన్నటువంటి కటిక చీకటిని నేను ఏరిపారేస్తాను.
నా జ్ఞాన జ్యోతితో ఇప్పుడే ఆ చీకటిని పారద్రోలుతాను. ఆ వెలుగుని జీవితాన్ని పూర్తిగా నింపుతాను. నిన్ను ఎవ్వరూ ప్రేమించడం లేదు అని, అందరూ అవసరం తీరిపోయే తర్వాత విడిచిపెడుతున్నారు అని, నేను ఈ ప్రపంచంలో ఒంటరిని అని నువ్వు అర్ధరాత్రి వేళ ఒంటరిగా ఏడ్చావు కదా, ఆ బాధ ఈ దుర్గమ్మకి తెలుసు. నేను నీ పక్కనే నీడలా ఉన్నాను అని మర్చిపోతున్నావా? ఎందుకు చెప్పు? నీ చెయ్యి పట్టుకుని ప్రతి అడుగులోని, ప్రతి కష్టమైనటువంటి మలుపులోనూ నిన్ను ఎక్కడా పడకుండా నేను నడిపిస్తున్నాను. కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆర్తిగా నన్ను తలుచుకో. అలానే కుంకుమను నీ నుదుటిన ధరించు చాలు. చల్లని స్పర్శ నీకు స్పష్టంగా అనుభవంలోకి వస్తుంది. నేను ఈ దుర్గమ్మని, నీ తల్లిని. మన బంధం ఈనాటిదే కాదమ్మా, కొన్ని జన్మల నుండి వస్తున్నటువంటి స్వచ్ఛమైన అనుబంధం మనది. నీ ఒంటరితనాన్ని నా ప్రేమతో పూర్తిగా నింపేస్తాను కదా. ఎలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోకు. ఆలోచన మనిషిని బలహీనపరుస్తుంది, సగం విజయాన్ని నీ నుండి పూర్తిగా దూరం చేస్తుంది. నా కోరిక తీరుస్తావా, నేను చేసే చిన్న చిన్న తప్పులను కూడా క్షమిస్తావా అన్న నీ సందేహం పక్కన పెట్టేసే. నువ్వు ఈ దుర్గమ్మ బిడ్డవు. ఎన్ని పొరపాట్లు చేసినా సరే తల్లి కన్నెత్తి చూస్తుంది తప్ప ఎప్పటికీ కూడా ఏ విషయంలో కూడా బిడ్డను అస్సలు విడిచిపెట్టనమ్మా. నీకేం కావాలో, ఏది ఎప్పుడు ఇస్తే నువ్వు ఆనందంగా అనుభవిస్తావు అది నాకు పూర్తిగా తెలుసు. ఇక భయపడకు. నీ కర్మఫలాలను పూర్తిగా దహించేస్తాను. సంపూర్ణమైనటువంటి శుభాన్ని అందిస్తాను. నమ్మకంతో ఒక్కడుగు వేస్తే నేను నిన్ను 100 అడుగులు ముందుకు వేయిస్తాను. నాపై నమ్మకం ఉంది కదా. ఇక నీ జీవితం బంగారుమయం చేస్తాను. గతంలో నువ్వు పడిన అవమానాలు, నీ సుఖాన్ని త్యాగం చేసి ఇతరుల ముఖంలో నవ్వు చూడాలని నువ్వు చేసిన సహాయాలు ఏదీ కూడా వృధాగా పోలేదు. నీ కంటి నుండి రాలిన ప్రతి కన్నీటి చుక్కను నా యొక్క కమండలంలో భద్రంగా దాచాను. ఆ పుణ్య ఫలితమే ఇప్పుడు నీకున్నటువంటి కోరికలు, అలానే సమస్యలు తీర్చడానికి బలమైన పునాదులు అయ్యాయి. నీ మంచితనాన్ని లోకం గుర్తించకపోయినా నేను మాత్రం నిన్ను నిరంతరం గమనిస్తూనే ఉంటాను. ఆ మంచితనం నిన్ను అన్ని ఆపదల నుండి, రాబోయే గండాల నుండి రక్షించేలా ఉపయోగపడుతుంది. నీ నీతి, నిజాయితీ నీకు రక్షణగా నిలిచాయి. నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందే రోజు అతి దగ్గరలో ఉంది. గమనించు చాలు. నా కార్య విధానం నీకు ఇప్పుడు తెలియకపోవచ్చు. ఒక్కసారి నేను నీకు కష్టం ఇచ్చినా అది నీకు భవిష్యత్తులో వచ్చే పెద్ద ప్రమాదాన్ని తప్పించడానికి. ఇది నువ్వు గ్రహించు చాలు. ఇప్పుడు నీకు కలిగే ఈ అద్భుతం కూడా నా దివ్య లీలలో ప్రధానమైన భాగమే. నేను అనుకుంటే అడవిని కూడా పూలతో నింపగలను. ఉవ్వెత్తున ఎగిసే సముద్రాన్ని క్షణంలో శాంతింపచేయగలను. మరి నీకున్నటువంటి ఒక చిన్న కోరికను తీర్చలేనా చెప్పు? అది నాకు ఒక లెక్క. కేవలం నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, నీ సహనాన్ని నేను పరీక్షిస్తున్నాను అంతే. నా మాయను అర్థం చేసుకోవడం లోకానికి కూడా కష్టం. నా ప్రేమను పొందడం మాత్రం చాలా సులువు. పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నాయి అని, లోకం నిన్ను వేలెత్తి చూపిస్తుందని భయపడుతున్నావా? భయవద్దు. సింహం వలె ధైర్యంగా అడుగు ముందుకువి. నీ వెనుక నేను ఎప్పుడు ఉన్నానన్న సత్యాన్ని ఒక్క క్షణం కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉండు. కొండలంత కష్టాన్నైనా సరే నా కృపా కటాక్షాలతో దాన్ని దుమ్ము దుమ్ము చేస్తాను. నీ కోరిక తీరడం తథ్యం. నిశ్చింతగా ఉండు. నా ఆశీస్సులు ఉన్న చోట అపజయం అనే మాటకి తావే ఉండదమ్మా. ప్రపంచం మొత్తం నిన్ను విమర్శించినా ఈ దుర్గమ్మ నీ వైపు ఉంటాను. ఇక నీకు వచ్చే నష్టం ఏంటి చెప్పు? ధైర్యమే నీ ఆయుధం. నా నామమే నీ కవచం. నీ ప్రతి క్షణం, నీ మనసులో ఉన్న ఆందోళనలు అన్నీ పక్కన పెట్టు. రేపటి గురించి ఉన్న అనవసరపు భయాలను బయటకు పంపించే. ప్రశాంతంగా దీర్ఘ శ్వాసను తీసుకో. నీ సమస్యలకు పరిష్కారం ఇక నా బాధ్యత. నువ్వు భారంగా ఏదైతే మోస్తున్నావో ఇక అది నాపై పెట్టు. తీరని వేదన్ను నా పాదాల దగ్గర విడిచిపెట్టు. మనస్ఫూర్తిగా ఈ దుర్గమ్మను ధ్యానించు చాలు. నీకు ప్రశాంతతను, నిశ్చింతను అన్నిటినీ కూడా ఖచ్చితంగా నేను నీకు అందిస్తాను. నేను నిన్ను ఎప్పుడూ కూడా మర్చిపోనమ్మా. ఇక నుంచి నువ్వు రాత్రులు పీడకల్లో వస్తున్నానని భయపడుతున్నావు కదా, ఎలాంటి ఆందోళన లేకుండా హాయిగా నిద్రించేలా చేస్తాను. నీ మనసు ప్రశాంతమైన సరస్సులా నేను మారుస్తాను. నిశ్చింతగా ఉండు. హాయిగా నిద్రిస్తావు. నిన్ను తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళే, నువ్వు పనికిరావని వాడిగా ముద్ర వేసిన వాళ్ళే రేపు నీకు వచ్చే విజయాలను చూసి కళ్ళు తిప్పుకోలేక ఆశ్చర్యపోతారు. అలానే నీ మనసులో ఉన్న కోరిక సిద్ధించినప్పుడు వచ్చే ఆ దివ్య వెలుగు
నీ ముఖంలో చంద్రబింబంలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఆ వెలుగును చూసి చీకటి శక్తులు కూడా, నిన్ను ఇబ్బంది పెట్టే దుష్ట శక్తులు సైతం, అసూయపరులు అందరూ కూడా పారిపోతారు. నువ్వు నా బిడ్డవమ్మా, నిశ్చింతగా ఉండు. లోకానికి గర్వంగా నిరూపించే సమయం ఇక వచ్చేసింది. నీ గౌరవాన్ని కాపాడే బాధ్యత నాది. ప్రశాంతంగా ఉండు. నీ అవమానాలు విజయాలుగా నేను మారుస్తాను. నీకు వెండి బంగారు ఆభరణాలు అన్నిటినీ అందిస్తాను. ప్రశాంతంగా ఉండు. ఈ దుర్గమ్మ నీకు తోడు ఉండగా ఎలాంటి భయం అవసరం లేదు. హాయిగా ఉండు తల్లి అని ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.